ఉపాధి అన్యాయం లేకుండా ఓకేనా? అప్పటి ప్రభుత్వంలో ప్రారంభించారు. సో ఇది సింగనమల అనేది ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో రాలా, లాస్ట్ ఫేజ్లో వచ్చింది. లాస్ట్ ఫేజ్లో రావడం వల్ల ఆలస్యమైంది. ఆ బిల్డింగ్ ఏమో బాగా కాంట్రాక్టర్లో బాగా కట్టినాడు, సంతోషము, అంతా అయిపోయింది. దీన్ని కరెక్ట్గా ప్రారంభించే టయానికి ఎన్నికల నోటిఫికేషన్ రావడము జరిగింది, గతంలో జరిగింది. సో దాన్ని ప్రారంభించలేకపోయారు. తర్వాత ప్రభుత్వాలు మారిపోయాయి, మీకు తెలుసు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అగైన్ దీన్ని ప్రారంభించాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు బండారు శాలిని గారు డిఆర్డీఏ పీడీ గారికి లేఖ రాయడం జరిగింది. లేఖ స్పందించి డిఆర్డీఏ పీడీ గారు మా సార్ పేరు శివప్రసాద్ సార్ని సార్ ప్రత్యేక అధికారి అంటే ఏమి డిఆర్డీఏ నుంచి మనకు పంపించడం జరిగింది, చేయడం జరిగింది. తర్వాత ఇది నిరుపయోగం లేకుండా జాతీయ ఉపాధి పథకంతోనే ఇది కట్టారు. ఉపయోగం లేకుండా మా మేడం గారు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని వేస్ట్ చేయకుండా స్త్రీ స్వయం శక్తి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని తీర్చిదిద్దడానికి ఒక శిక్షణ చేయడానికి ఉపయోగపడుతున్నారు. అందులో పైలట్ ప్రాజెక్టు కింద మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ అయిన సింగనమలలో త్వరలో ప్రారంభించబోతున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు. ఓకేనా? పనులు అయిపోయింది, దానికి అయిపోయింది, గడువు అయిపోయింది. దాన్ని సర్వ్ చేతిలో ప్రారంభించాల్సింది అది అయిపోయింది. కాబట్టి అయితే బిల్డ్ మన అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇది బిల్డింగ్ ఉపయోగం ఉంది కాబట్టి శ్రీ స్వయం శక్తి భవనం అర్థమైందా? అది ఎందుకు అంటే మనకు ఎక్కువ వెనుకబడిన సింగనమల కాన్స్టిట్యున్సీలో ఎంతోమంది బలిగిన వర్గాలు ఉన్నారు, మహిళలు ఉన్నారు కదా. వాళ్ళని స్వయం వాళ్ళ శిక్షణ ఇచ్చి వాళ్ళ పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంలో భాగంగా అర్థమైందా? వాళ్ళందరూ ఎంతోమంది బలిగిన వర్గాలు, ఎస్సీలు, మహిళలతో ఉన్నారు. వాళ్ళతో చేసి ఇక్కడ చాలా ప్రాంతాలు రమ్మంటే మేడం గారు మన గౌరవ సింగనమల ఎమ్మెల్యే గారు సింగనమల హెడ్క్వార్టర్లో ఉండాలని చెప్పి దీన్ని ఇక్కడికే శాంక్షన్ చేయించారు, అక్కడెక్కడ కాకుండా. సింగనమల కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలందరికీ అంటే బరువు బలిగిన వర్గాలు ఎవరైనా సరే ఓకేనా? కాన్స్టిట్యున్సీలో యాక్చువల్గా బిల్డింగ్ అక్కడ మనం ఎక్కడ అనేది చూసుకున్నట్లయితే సింగనమల హెడ్ క్వార్టర్లో పెట్టమని చెప్తారు ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు. అందుకని మనం ఐడియల్ బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తే సారుకి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చెప్పారు. కాబట్టి మనం ఈరోజు ఈ బిల్డింగ్ చూసి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఆల్రెడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, మహిళా సంఘాలు ఇంతవరకు లోన్స్ తీసుకుంటారు, వాళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారు. రాబోయే కాలంలో ఒక 4 సంవత్సరాలు ప్రాజెక్ట్ ఉంటుంది, NRL ప్రాజెక్టు. దాని ద్వారా మహిళలకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తయారు చేయడం, అంటే వాళ్ళు సస్టైనబుల్గా యాక్టివిటీని రన్ చేయడము, ఒక 6 నెలలు సపోర్ట్ చేయడం, కొత్త యాక్టివిటీస్ పెట్టించడము, 6 నెలలు వాళ్ళకి సపోర్టివ్గా ఉండడం. ఆ ఉద్దేశంతో వాళ్ళకి అంటే మామూలుగా బిజినెస్ అవన్నీ చేసుకుంటారు కదా, ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఊరిని ఏదో లోన్ తీసుకుంటారు, బిజినెస్ చేస్తారు, వాళ్ళకి శిక్షణ కానీ ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తయారు చేయడం మెయిన్ కాన్సెప్ట్ ఇది. ఆ కాన్సెప్ట్ కోసం మేడం గారు అంటే గౌరవ ఎమ్మెల్యే గారు మాకు ఈ బిల్డింగ్ ఒక ఆఫీస్ సర్వీసెస్ కావాలి కాబట్టి ఉమెన్స్కి ట్రైనింగ్స్ ఇవ్వడము, మళ్ళీ వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్స్లో ఏమైనా ఒడిదుడుకులు వచ్చినా వాళ్ళకి సపోర్టివ్గా అంటే ఒక ఇంక్యుబేషన్ సెంటర్ బాగా పనిచేస్తుంది. బ్లాక్ రిసోర్స్ కేంద్రంగా ఇక్కడ ఓపెన్ చేయాలనేది కాన్సెప్ట్. ఆ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ బిల్డింగ్ అకామిడేషన్ ఇంకా ఏమన్నా ఇతరత్ర ఏమన్నా అవసరాలు ఉంటే వాటిని కంప్లీట్ చేసుకోవడానికి చెప్పడంతో వచ్చిన మహిళలకు శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళు యువ పారిశ్రామికవేత్తలు ఉంటారు, చేయడం ఎన్ఆర్జీఎస్ కానీ మరియు ఆర్డబ్ల్యూఎస్ శాఖ అంటే ఆర్డబ్ల్యూఎస్ శాఖ కాదు, ఆర్డబ్ల్యూఎస్ మరియు శానిటేషన్ శాఖ ఉంది. కాబట్టి మహిళలకు బాత్రూమ్ సౌకర్యం కూడా సరుకుల పక్కన చూసి ఇక్కడ మాకు మీటింగ్ హాల్ అంటే మా మీటింగ్ హాల్ కూడా ఉపయోగించుకోవచ్చు.